మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. రండల్లుడుగారు, రాకరాకొచ్చారు, లోకల్కొచ్చేయండి. ఏమయ్యా సుబ్బారావు, విగ్రహంలా అలా నిలబడిపోయేవేంట్రా? లోపలికి రా. మావయ్య, అత్తయ్యగారు రాక వచ్చారు అన్నారు. అంటే నేను రావడం ఆమెకిష్టం లేదా? రాకూడని టైంలో వచ్చానా? వెనక్కి వెళ్ళిపోమంటారా? ఒరే బాబూ, అది సామెతరా. చాలా రోజుల తర్వాత వచ్చావని ఆనందంతో అంటారు. సరే సరే, కుడికాలు పెట్టి లోపలికి రా. ఏమండి, ఏం చేస్తున్నారు? పడిపోతారు. మీ నాన్నగారు కుడికాలు పెట్టి రమ్మన్నారు కదా, ఎడమకాలు కింద పెడితే ఆయన మాట జవదాటినట్లవుతుంది కదా, అందుకే కుడికాలు మాత్రమే వాడుతున్నాను. అయ్యో నాయనా, కుడికాలు ముందు పెట్టమన్నాన్రా. మిగతా బాడీ అంతా దాని వెనకే తీసుకురావాలి. ప్లీజ్ రా, లోపలికి రా. ప్రయాణం ఎలా జరిగింది సుబ్బారావు? దారిలో ఏమైనా ఇబ్బంది పడ్డావా? ప్రయాణం బాగానే జరిగింది మావయ్య, కానీ బస్ కండక్టర్ గారు చాలా విచిత్రమైన మనిషి. ఏమిట్రా? ఎందుకు? ఏమైంది? నేను టిక్కెట్ అడిగితే ఎక్కడికి అని అడిగాడు. నేను సీట్లో కూర్చోవడానికి అన్నాను. అందరూ నవ్వారు మావయ్య. ఆయన ఊరు పేరు అడగాలి కదా, ఎక్కడికంటే నేనేం చెప్పాలి? అయినా నేను తెలివైనవాణ్ణి కాబట్టి మా మామయ్య గారింటికి అని చెప్పాను. అయ్యయ్యో, సరే, ఆ కండక్టర్ని దేవుడు కాపాడాడు. కాని నువ్వు కాసేపు నోరు మూసుకుని రెస్ట్ తీసుకో బాబూ. 1 hour later. చూడు సుబ్బారావు, రేపు నీకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది. అక్కడ ఎలా మాట్లాడాలో నేను ట్రైనింగ్ ఇస్తాను. నేను బాస్ని, నువ్వు క్యాండిడేట్వి, ఓకేనా? ఓకే మావయ్య. అంటే ఇప్పుడు మీరు మావయ్య కాదా, కేవలం బాస్ మాత్రమేనా? అవునురా బాబూ. యాక్షన్ మొదలు. కమిన్ మిస్టర్ సుబ్బారావు. ప్లీజ్ సిట్ డౌన్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా గురించంటే మొత్తం చెప్పాలా సార్? అవును, నీ గురించి క్లుప్తంగా చెప్పు. నా పేరు సుబ్బారావు. నాకు 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు ఉన్నాయి. నాకు ఆకలేస్తే అన్నం తింటాను, నిద్రొస్తే పడుకుంటాను. చిన్నప్పుడు నాకొకసారి దెబ్బ తగిలితే ఏడ్చాను. ఆపరా బాబూ, నీ బయోగ్రఫీ కాదురా, నీ క్వాలిఫికేషన్స్, నీ స్కిల్స్ చెప్పాలి. ఓహో, అలా అడగండి సార్. నా స్కిల్స్ ఏంటంటే నేను గాలిని పీల్చుకోగలను, మళ్ళీ వదలగలను, కళ్ళు ఆర్పగలను, ఒక్కోసారి 2 నిమిషాలు ఊపిరి బిగబట్టగలను కూడా. సరే సరే, అదొదిలే. వేర్ డు యూ సీ యోర్ సెల్ఫ్ ఇన్ 5 years? అద్దంలో సార్. 5 ఏళ్ల తర్వాత కూడా నేను నన్ను చూసుకోవాలంటే అద్దం కావాలి కదా సార్, లేకపోతే సెల్ఫీ కెమెరాలు చూసుకుంటాను. ఒరే, నీ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాన్రా. సరే, ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? నాకు పెద్దగా అంచనాలు లేవు సార్. ఆఫీస్లో ఏసీ ఉండాలి, మధ్యాహ్నం బిర్యానీ పెట్టాలి, పని లేనప్పుడు పడుకోవడానికి దిండివ్వాలి. జీతం మీ ఇష్టం, కానీ నెలకి 1,00,000 తగ్గకూడదు. గెట్ అవుట్. నువ్వు ఇంటర్వ్యూకి వెళితే ఆ కంపెనీ వాడు ఆత్మహత్య చేసుకోవడం ఖాయం. The next day. సుబ్బారావు, కూరగాయలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. బెండకాయలు లేతగా ఉన్నాయో లేదో చివర్లో విరిచి చూడాలి. ముదురుగా ఉంటే కొనకూడదు. అర్థమైందా? పాయింట్ క్యాచ్ చేశాను మావయ్య. మీరు పక్కన నిలబడండి, నా టాలెంట్ చూపిస్తా. అమ్మా, ఈ బెండకాయలు బావున్నాయా? తాజా కూరగాయలు, ఈ ఉదయమే తోట నుంచి తెచ్చినవి. మా మావయ్య గారు నమ్మమంటే నమ్మరు, టెస్ట్ చేయమన్నారు అని చెప్పి చకచక అక్కడ ఉన్న 5 కిలోల బెండకాయల తోకలు టక్ టక్మని విరిచేస్తూ ఉంటాడు. అయ్యో అయ్యో, ఏమిట్రా అది? అన్నీ తోకలు విరుస్తున్నావు. టెస్టింగ్ అమ్మా. ఇదిగో, ఈ 1/4 కిలో మాత్రమే బాగా విరిగాయి. ఇవి లేతగా ఉన్నాయన్నమాట. ఇవి ప్యాక్ చెయ్యి, మిగతావి బాగోలేదు, అవి నాకు వద్దు. ఓరి బాబూ, అది టెస్టింగ్ కాదు, నాశనమంటారు. 5 కిలోల గంపలో ఉన్న కాయలన్నీ విరిచేశావు. ఇప్పుడివి ఎవడు కొంటాడు చెప్పు? మర్యాదగా మొత్తం తీసుకెళ్ళు, లేకపోతే మా ఆయన్ని పిలుస్తా. ఒక్కసారి వచ్చాడంటే నీ టెస్టింగ్ ఆపేస్తాడు. క్షమించు తల్లి, వీడికి బుర్రలేదు, మొత్తం మేమే కొంటాం. ఒరేయ్,
నీ తెలివితేటల వల్ల వారం రోజులు బెండకాయలే తినాలి మనం. అసలు నీకు సెన్సుందా? మీరే కదా మావయ్య విరిచి చూడమన్నారు. సరే, ఇప్పుడు చికెన్ కొందామా? వద్దురా బాబు, నువ్వు చికెన్ షాపుకి వెళ్ళి కోడి బతికుందో లేదో అని గిల్లి చూస్తావు. నీతో నా వల్ల కాదు. The next day. సుబ్బారావు, మీ అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు. నువ్వు వెళ్ళి 3 కప్పుల టీ పెట్టు. నీకొచ్చు కదా? అబ్బో, మా ఆవిడికి రోజూ నేనే పెడతాను. మీరు కూర్చోండి. కిచెన్లోకి వెళ్లి గిన్నెలు శబ్దం చేస్తుంటాడు. అరగంట తర్వాత ఒక ట్రేతో బయటకొస్తాడు. 3 కప్పుల్లో వేడి నీళ్లు, పక్కన ఒక ప్లేట్లో టీ పడి, ఇంకో గిన్నెలో పాలు, ఇంకో దాంట్లో పంచదార విడివిడిగా తెస్తాడు. 1 hour later. ఇదేంట్రా ఇది? వేణ్నీళ్లు తెచ్చావా? టీ ఏది? అన్నీ తెచ్చాను కదా మావయ్య. ఇదిగో టీ పొడి, ఇదిగో పాలు, ఇదిగో పంచదార. ఎవరి టేస్ట్కి బట్టి వాళ్ళు కలుపుకుంటారని విడివిడిగా తెచ్చాను. ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. టీ అంటే అన్నీ కలిపి మరిగించి తేవాల్రా. అయ్యో, ముందే చెప్పాలి కదా. సరే, ఇప్పుడు కలుపుతాను. అని చెప్పి టీ పొడిని నీళ్లల్లో వేసి చేతితో తిప్పడం మొదలుపెడతాడు. అరే ఆగాగు, స్పూన్తో కలపాలరా. మరిగించకుండా ఎలా తాగుతారు చెప్పు? పర్లేదు మామయ్య, కడుపులోకి వెళ్ళాక అక్కడ వేడికే మరిగిపోతుందిలేండి. తాగండి. ఏమండి, పోనీ బిస్కెట్లున్నాయా? ఉన్నాయి, కానీ అవి మెత్తగా ఉన్నాయని కరకరలాడడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. చల్లగా ఐస్ క్రీం బిస్కెట్లా బావుంటాయి. కాంతమ్మ, నీ జ్వరం తగ్గినా వీడివల్ల నాకు పిచ్చి జ్వరం రావడం ఖాయం. The next day. సుబ్బారావు, టార్చ్ లైట్ తీసుకుని మెయిన్ బోర్డు దగ్గరికి రా. ఫ్యూజ్ పోయినట్టుంది. వస్తున్నాను మామయ్య. టార్చ్ లైట్ వేయరా. వేశాను మామయ్య, కానీ అది వెలగడం లేదు. ఏమిట్రా, బ్యాటరీలు లేవా? బ్యాటరీలున్నాయి మామయ్య, కానీ స్విచ్ ఎక్కడుందో కనిపించడం లేదు. కరెంటొస్తే లైట్ వేసి అప్పుడు టార్చ్ స్విచ్ ఎక్కడుందో వెతుకుతాను. ఒరేయ్, చీకట్లో చూడ్డానికే టార్చ్ లైట్ వాడేదిరా. ఇటివ్వు, చూడు, ఆ వైరు తెగిపోయింది. దాన్ని జాగ్రత్తగా పట్టుకో, నేను స్క్రూడ్రైవర్ తెస్తాను. పరుగున వచ్చి కర్రతో కొట్టి విడిపిస్తాడు. అబ్బబ్బబ్బా మావయ్య, కరెంటొచ్చింది. నా ఒంట్లోకొచ్చింది. చచ్చావనుకున్నాన్రా. వైరు పట్టుకోమంటే కరెంటు ఉన్న వైరు పట్టుకుంటావా? మీరే కదా మావయ్య పట్టుకోమన్నారు. అయినా కరెంటు చాలా పవర్ఫుల్గా ఉంది మావయ్య. రేపు మన ఇంట్లో మిక్సీ పనిచేయకపోతే నా చేతిలో ప్లగ్ పెట్టండి, నేను తిప్పేస్తాను. సుబ్బారావు, ఈరోజు ఊర్లో దొంగల ముఠా తిరుగుతోంది. బీరువాలో బంగారం డబ్బు ఉన్నాయి. నేనలిసిపోయాను, నిద్రపోతున్నాను. నువ్వు హాల్లో పడుకుని ఆ తలుపుని కంటికి రెప్పలా కాపాడు. తలుపు సందులోంచి కూడా ఎవర్నీ రానివద్దు. జాగ్రత్త. మీరు వెళ్ళి పడుకోండి మావయ్య. ఈ సుబ్బారావు ఉండగా గాలి కూడా లోపలికి రాలేవు. అప్పారావు లోపలికి వెళ్తాడు. సుబ్బారావు ఆలోచిస్తాడు. మామయ్య గారు తలుపుని కాపాడమన్నారు. తలుపు సందులోంచి ఎవ్వర్నీ రానివ్వద్దు అంటే దొంగలు తలుపుని పగలగొట్టినా సందులోంచి వచ్చేస్తారు. దీనికి బెస్ట్ ఐడియా ఒకటుంది. అతను లేచి స్క్రూడ్రైవర్ తీసుకుని మెయిన్ డోర్ని పీకేస్తాడు. ఆ తలుపుని తీసుకొచ్చి బెడ్రూమ్ ద్వారం దగ్గర అడ్డంగా పెడతాడు. తాను హాల్లోనే పడుకుంటాడు. 1 hour later. అర్ధరాత్రి దొంగ వస్తాడు. గుమ్మానికి తలుపు లేకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, వీళ్ళు తలుపు తీసి పడుకున్నారా? అంటే వీళ్ళకి దొంగల భయం లేదన్నమాట. ఎంత ధైర్యం వీళ్ళకి! లేదా లోపల పోలీసులేమైనా ఉన్నారా? ఎవరది? మామయ్య, మీరా? ష్, అరవకు. నేను దొంగని. బంగారం ఎక్కడుందో చెప్పు, లేదంటే పొడిచేస్తా. ఓహో, నువ్వు దొంగవా? సారీ బ్రదర్, నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఎందుకు? నన్నాపుతావా? నేను కాదు, మా మామయ్య గారు తెలివాపుతుంది. చూడు, బెడ్రూమ్కి తలుపు అడ్డంగా పెట్టాను. నువ్వు వెళ్ళాలంటే ఆ తలుపుని దాటాలి. అది చాలా బరువు. నువ్వు పిచ్చోళ్లా ఉన్నావు. పక్కన సందుంది గదా, అందులోంచి వెళ్తాను. అయ్యో, మా మామయ్య గారు తలుపు సందులోంచి కూడా ఎవర్ని రానివ్వద్దు అని చెప్పారు. అంటే నువ్వు సందులోంచి వెళితే అది మా మామయ్య గారి మాట విన్నట్లవుతుంది. కాని నువ్వు దొంగవు కదా, ఆయన మాట ఎందుకు వింటావు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకు పిచ్చెక్కుతోంది. మర్యాదగా డబ్బులిస్తావా లేదా? డబ్బులు బీరువాలో ఉన్నాయి. బీరువా తాళం మామయ్య దగ్గరుంది. మావయ్య లోపలున్నారు. లోపలికి వెళ్లాలంటే తలుపు అడ్డం ఉంది. చూశావా మా సెక్యూరిటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో? దొంగ భయపడుతూ లోపలికొస్తాడు. దొంగ దొంగ! సుబ్బారావు, పట్టుకో! కంగారు పడకండి మావయ్య, వీడి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వాడికి మన లాజిక్ అర్థం కావడం లేదు. సార్, నన్ను పోలీసులకు పట్టించండి. కానీ మీ అల్లుడితో మాత్రం మాట్లాడించకండి. 5 నిమిషాల్లో నా జీవితం మీద నాకే విరక్తి కలిగించాడు. వీడి లాజిక్ వింటే నాకు బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చేలా ఉంది. చూశావా సుబ్బారావు, నీ అమాయకత్వమే ఈరోజు మనల్ని కాపాడిందే. పోలీసులకు ఫోన్ చేయి.
పోలీసులకా? వాళ్ళొస్తే మన తలుపు లేదని ఫైన్ వేస్తారేమో మావయ్య. The next day. చూశారా మా అల్లుడిగారు చెప్పిన పని ఎంత శ్రద్ధగా చేశారో? ఎంత బుద్ధిమంతుడండి. అదే నేను చెప్పేది, మా అల్లుడు బంగారం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.